దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు చేపడుతుందని, ఇరువురు తమ వాదనలు హైకోర్టు ముందే వినిపించాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. దీంతో మరికాసేపట్లో సిర్పుర్కర్ కమిషన్ నివేదిక బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నివేదిక సీల్డ్ కవర్లోనే ఉంచాలన్న ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. ఇది పబ్లిక్ ఎంక్వైరీ అని, అవసరమైతే నివేదికలోని అంశాలను తామే చదివి వినిపిస్తామని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటరింగ్ చేయదని తెలిపారు. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది తమ ముందున్న ప్రశ్నన్నారు సీజేఐ. దోషులెవరు అన్నది కమిషన్ గుర్తించిందని, ఇందులో దాచాల్సింది ఏమీ లేదని తెలిపింది. చెప్పినట్టుగానే నివేదిక కాపీని ప్రభుత్వానికి పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. 2019 డిసెంబర్ 6న దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. దిశ అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న 4 ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్పై ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 3 సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేసింది. 3 ఏళ్ల పాటు విచారణ జరిపిన జస్టిస్ సిర్పుర్కర్, రేఖా ప్రకాష్, కార్తికేయన్ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ ఎన్కౌంటర్ నిజమైనదేనా లేక ఫేక్ ఎన్కౌంటరా అనేది సుప్రీంకోర్టు తేల్చుతుందని భావించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేసింది. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది కేసు విచారణకు సంబంధించి. హైకోర్టు విచారణను ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? ఎస్, ప్రాథమికంగా ఈ కేసుని సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తదుపరి విచారణ వాదనలన్నీ కూడా హైకోర్టే చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇకపై ఎప్పుడు తెలంగాణ హైకోర్టుకి ముఖ్యంగా ఈ కేసు విచారణ చేపడుతుంది అనేది ఇంకా సమయం అనేది ఖరారు కాలేదు. కానీ ప్రతివాదులు ఇద్దరు కూడా, ముఖ్యంగా పిటిషనర్లు, ప్రభుత్వం తరపు వాదనలు మొత్తం ఏమున్నా సరే ఈ కమిషన్ నివేదిక ఆధారంగా తమ వాదనల్ని హైకోర్టు ముందు వినిపించాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు ఉన్నాయి, ముఖ్యంగా దోషులు ఎవరో ఆ కమిటీలో ఆ నివేదికలో ఉంది అని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. అది బహిర్గత పరచకపోవడానికి సంబంధించి ముఖ్యంగా నేరుగా స్పందించకపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ నివేదికను బహిర్గత పరచొద్దు అని చెప్పి పదే పదే సుప్రీంకోర్టుని వేడుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నివేదిక బయటకు వస్తే ప్రతికూల పరిణామాలు ఉంటాయి అని అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పబ్లిక్ ఎంక్వైరీనే జరిగింది. అందులో అసలు ఏం జరిగింది, ఆ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది అనేది ఇందులో తేటతెల్లమైంది. కమిటీ కొన్ని సూచనలు కూడా ఆ నివేదికలో చేసింది. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్, జస్టిస్ సిర్పుర్కర్ అలాగే జస్టిస్ కార్తికేయన్ సహా ముఖ్యంగా జస్టిస్ మరొక మహిళా న్యాయమూర్తితో ఈ కమిషన్ని వేయడం జరిగింది. సో ఆ 3 న్యాయమూర్తుల కమిషన్ పూర్తిగా క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. బాధితుల కుటుంబాల వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మాజీ సిపి సజ్జనార్, అలాగే మహేష్, ముఖ్యంగా డీసీపీ, ముఖ్యంగా శంషాబాద్, ఇలాగే పోలీసు ఉన్నతాధికారులు, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అన్ని వాంగ్మూలాలను తీసుకుని ఈ నివేదికను నమోదు చేయడం జరిగింది. ఇందులో వాస్తవం ఏంటి, ముఖ్యంగా బూటకం ఏంటి, వీటన్నిటితో కూడిన సమగ్ర నివేదికను ముఖ్యంగా జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ రూపొందించడం జరిగింది. సో ఈ నివేదిక రూపొందించడమే ముఖ్యంగా జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్కి ఇచ్చిన టాస్క్. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా ఎవరైతే పిటిషనర్లు జిఎస్ మణి అలాగే ఎంఎల్ శర్మ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణలో ఈ విధంగా ఎన్కౌంటర్ జరిగింది, ఇది ఫేక్ ఎన్కౌంటర్, దీనిపైన ఖచ్చితంగా విచారణ జరపాలి అని చెప్పి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ ఎన్కౌంటర్ డిసెంబర్ 6న జరిగింది. 12వ తేదీనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల టైం బౌండ్తో నివేదిక ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది. కానీ సమయాభావం వల్ల 3 ఏళ్ల కాలం పట్టింది. సో ఎట్టకేలకు నివేదిక అనేది వచ్చింది. ఇప్పుడు ఆ నివేదిక పైన హైకోర్టులో వాదనలు అనేవి కొనసాగబోతున్నాయి. గోపి, ఇప్పుడు హైకోర్టు ఈ కేసును విచారించబోతోంది కదా, ఈ నేపథ్యంలోనే ఈ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు బాధిత కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి వాదనను కూడా వినే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా ముఖ్యంగా పిటిషనర్లో బాధిత కుటుంబీకులు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే కాకుండా బాధిత కుటుంబీకుల యొక్క వర్షన్ని కూడా ముఖ్యంగా పోలీసులు ఎన్కౌంటర్ చేయడం,
కావాలనే తమ కుటుంబీకుల్ని ఒకవేళ వాళ్ళు దోషులా కాదా అనేది వాళ్ళు ముఖ్యంగా ఇంకా తేలలేదు. ఆ దిశ ఘటన జరిగింది నవంబర్ 28వ తేదీన, డిసెంబర్ 6వ తేదీన వీరి ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ప్రాసిక్యూషన్ జరపాల్సి ఉంది, కోర్టు విచారణ జరపాల్సి ఉంది. ముఖ్యంగా ఏ విధంగా ఈ ఘటన జరిగింది పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత న్యాయ వ్యవస్థకంటూ ఒక రోల్ ఉంటుంది కాబట్టి సో ఆ రోల్కి అనుగుణంగా పోలీసులు వ్యవహరించలేదు అన్న విమర్శ ప్రధానంగా బాధిత కుటుంబాలు చేస్తున్నాయి. కావాలనే ఎన్కౌంటర్ చేశారు, ముఖ్యంగా వారు పారిపోవాలనుకోలేదు. ముఖ్యంగా బాధిత కుటుంబాల్లో ఎవరైతే నిందితులకు సంబంధించిన కుటుంబాల్లో చిన్నారులు పిల్లలు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు అయితే చాలా సీరియస్ గానే పరిగణిస్తున్న పరిస్థితి. అయితే అప్పుడు ఈ ఘటన చాలా అమానవీయంగా జరిగింది. ఒక నిందితుల కుటుంబం తరపు వెర్షన్ ఎలా ఉందంటే వాళ్ళ మాకున్నది కొడుకులు ఒక్కళ్ళే, మేము వాళ్ళ మీదే ఆధారపడ్డాం, ఇప్పుడు వాళ్ళని కావాలనే ఎన్కౌంటర్ చేశారు, దీనిపైన ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి కావాలి, మేము మాకు పోషించే వాళ్ళు లేకుండా చేశారు, మాకు న్యాయంతో పాటు ఆర్థికంగా సాయం చేయాలని నిందితుల కుటుంబం తరపు వారు కోరుతున్నారు. సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా బాధిత కుటుంబాల ఏదైతే పిటిషన్ పీలా ఉందో దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా దోషులుగా తేలక ముందే ఈ ఎన్కౌంటర్ జరిగి వారిని చంపడం జరిగింది. ఒకవేళ దోషులుగా న్యాయపరంగా వారిని శిక్షిస్తే కనుక బాధిత కుటుంబాలు ఈ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక మహిళని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపేసిన పరిస్థితి ఉంది. కాబట్టి న్యాయపరంగా వాళ్ళకి శిక్ష విధించినట్లయితే కనుక శిక్ష పడి అది అమలైతే కనుక బాధిత కుటుంబాలు ఈ డిమాండ్ లేవనెత్తేవి కావు. కానీ పోలీసులు దానికి ముందుగానే సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో వాళ్ళని ఏదైతే ఈ ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఎన్కౌంటర్ చేశారు. అందుకు బదులుగా వారు చెప్తున్న సమాధానం ఏంటంటే పోలీసులపైన దాడి చేశారు, తుపాకులతో కాల్పులు జరిపారు, ఆత్మరక్షణ కోసం మేము జరిపిన తిరిగి ఎదురు కాల్పుల్లో వీళ్ళు చనిపోయారు అని చెప్పి పోలీసులు చెప్తున్న వర్షన్. సో ఇది ముఖ్యంగా హైకోర్టులో తెలంగాణ పోలీసులు మళ్ళీ తమ వాదనని వినిపించే అవకాశం ఉంది. బాధిత కుటుంబాల తరఫున కావాలని ముఖ్యంగా మా కుటుంబీకులను చంపేశారు, మాకు పోషకులు వీళ్ళే ఉన్నారు, సో దీనికి పరిహారం ఇవ్వాలని చెప్పి బాధిత కుటుంబాలు కూడా కోరుతున్నాయి. కాబట్టి సో ఈ రెండు వర్షన్స్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కీలకంగా ఈ రెండు వర్గాల వాదనలు వినే ముందు ఈ నివేదికను కూడా తెలంగాణ హైకోర్టు పరిశీలించడం జరుగుతుంది. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు, అలాగే ఈ నివేదిక రూపొందించేటప్పుడు పోలీసులు వారి వాంగ్మూలాన్ని వారు ముఖ్యంగా ఈ కేసుని ఏ విధంగా స్టడీ చేశారు, ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఏం జరిగిందనేది వారు కూడా ముఖ్యంగా కమిషన్కి రిపోర్ట్ చేశారు. కాబట్టి సో ఆ అంశాలని నివేదికలో పేర్కొంటారు. సో ఇప్పుడు పోలీసుల మాట మార్చడానికి ఉండదు, ఖచ్చితంగా ఆ నివేదికలో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ముఖ్యంగా తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ అనేది చాలా కీలకం కాబోతోంది. దీనికి అనుగుణంగానే అక్కడ హైకోర్టులో వాదనలు అనేవి కొనసాగబోతున్నాయి. సో చూడాలి ముఖ్యంగా ఈ సిర్పుర్కర్ కమిషన్కి సంబంధించి ప్రధానంగా ఎటువంటి వాదనలు జరుగుతాయి అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ముఖ్యంగా ఈ న్యాయవాదులు ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఎటువంటి వాదనలు జరిగాయి, తిరిగి హైకోర్టుకు వెళ్ళబోతుంది కదా, మనతో పాటు మాట్లాడేందుకు రజనీ గారు ఉన్నారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, ఇక్కడ ఈ కేసును సుప్రీంకోర్టులో పర్యవేక్షించిన న్యాయవాది. మేడం చెప్పండి, కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఈ నివేదిక బయటకు రాబోతుందా, నివేదికలో ఏ అంశాలను అనుకుంటున్నారు? నమస్తే అండి. ముఖ్యంగా కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని దాన్నే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా హైకోర్టుకు ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఆ నివేదికలో ఏముందంటే ఎన్కౌంటర్ ఫేక్ అని ఉంది. సో ఇది ఏదైతే ఫేక్ ఎన్కౌంటర్ అని ఇక్కడే డిసైడ్ చేస్తారని తెలుసో తెలంగాణకు సంబంధించిన ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చున్నారు. సో అదే రకంగా ఏదైతే ఎన్కౌంటర్ ఫేక్ అంటే దాని పర్యవసానం జరగబోయే ప్రతిదీ హైకోర్టులో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది. సో హైకోర్టులో అంటే ఇక్కడ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసినారు, మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుందా లేకపోతే ఇదే రిపోర్ట్ని బేస్ అయి ఉంటుందా అంటే సుప్రీంకోర్టు వారు నిర్ణయించారు. కమిషన్లో కీలకమైన జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఇదే ఫైనల్ రిపోర్టు, దీన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి, దీంట్లో ఎన్కౌంటర్ ఫేక్ అని రాసి ఉంది. సో బాధిత కుటుంబాలు మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? బాధిత కుటుంబాల బాధ అది వర్ణనాతీతం అండి. ఏ తప్పు చేయలేదా చేశారా అనేది కోర్టు నమ్మి కోర్టులో ఎంక్వైరీ తర్వాత ఇవ్వాల్సిన రిపోర్ట్ని పోలీసులు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారని వీళ్ళు ఈరోజు కమిషన్ని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించడం జరిగింది. సో తద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్కడికి ఎన్కౌంటరే లేకపోతే ఒక మరణశిక్ష పోలీసులే వేసేస్తే ఇక న్యాయ వ్యవస్థలు ఎందుకు?
సో ఇది నిజమా అబద్ధమా అనేది సో కోర్టులో నిర్ణయించాలి, కోర్టులో డిసైడ్ అవ్వాలి. సో ఎన్కౌంటర్ అనేది ఇస్ ఇట్ నాట్ కరెక్ట్ అనేది సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. సో ప్రభుత్వం ఈ నివేదిక బహిర్గత పరచవద్దు, సీల్డ్ కవర్లోనే ఉంచాలని చెప్పి పదే కోవడం జరిగింది. ధర్మాసనం అవసరమైతే మేము వినిపిస్తామని చెప్పి చదివి వినిపిస్తామని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. అంటే ఏ అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం తరపు పోలీసులు కానీ ఈ నివేదిక బహిర్గతం కాకూడదు అనుకుంటున్నారు? అంటే బహిర్గతం కాకూడదంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఎన్కౌంటర్ ఫేక్ అని సార్. ఆ ఎన్కౌంటర్ ఫేక్ అనేది ఎప్పుడైతే అందరికీ తెలుస్తుందో సో పోలీసుల మీద ఒక రకమైన చర్య బిగిన్ అవ్వచ్చు, లేకపోతే పోలీసులు కావాలని చేశారా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారా, డబ్బులు ప్రమేయంతో చేసినారా, లేకపోతే కరప్షన్ అయిపోయారా అనేది వాదన పోలీసుల గురించి బ్యాడ్గా ప్రజల్లో స్ప్రెడ్ అవుతుందని నివేదిక అనేది ఓపెన్ చేయలేదండి. సీల్డ్ కవర్లోనే పెట్టారు. అక్కడ ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ రెండు వర్షన్స్ కూడా ముఖ్యంగా ప్రభుత్వం తరపు వాదనలు అలాగే బాధిత కుటుంబాలు దిశ నిందితుల తరపు వాదనలు మళ్ళీ హైకోర్టులో కొనసాగబోతున్నాయి కదా, ఎప్పుడు విచారణ జరగబోతోంది, ఎటువంటి వాదనలు అక్కడ జరగబోతున్నాయి? ఆఫ్టర్ వెకేషన్ విచారణ బిగిన్ అవుతుందండి. విచారణ బిగిన్ అయినప్పుడు ఏంటంటే సో ఎన్కౌంటర్ ఫేక్ అనేది కమిషన్ ఎంత ఆధారపూర్వకంగా ఇచ్చిందో ఇప్పుడు అది కాదు అని నిరూపించడానికి వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉండవండి. అదే రకంగా బాధిత కుటుంబాలు పడుతున్న బాధలు కానీ, వాళ్ళు ఎంత పేదరికం అనుభవిస్తున్నారని కానీ, సో వాళ్ళని ఇంటెన్షనల్గా వాళ్ళ పిల్లల్ని కావాలని ఇలాగ చేశారనేది కానీ అక్కడ వ్యక్తపరిచినప్పుడు సరిగ్గా ఆధారాలు నిరూపించలేనప్పుడు వీళ్ళ అంటే ఏదైతే కమిషన్ రిపోర్టే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అటెంప్ట్ అంటే సెక్షన్ ఉంటుందండి, 302 మర్డర్ సెక్షన్ పడే అవకాశం ఉంటుంది, పోలీసులకి సంబంధించి పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఎన్కౌంటర్ ఫేక్ అంటే ప్రభుత్వానికి కూడా సరైన చర్యలు జరిగేలా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అప్పటి సిపి సజ్జనార్ పైన కానీ, శంషాబాద్ డీసీపీ కానీ, అక్కడ సిట్ నివేదిక ఇచ్చిన అధికారులపై కానీ ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? సేమ్ అండి. ఇప్పుడు తప్పు చేస్తే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 అందరికి ఎలాగా అప్లికేబుల్ అవుతుందో సజ్జనర్ గారు పేల్చినా, రోడ్డు మీదోడు పేల్చినా, చదువుకోలేనివాడు పేల్చినా ఒకటే సెక్షన్ అండి, 302 మర్డర్ సెక్షన్ అదే పడుతుంది. అదే రకంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది, అదే రకంగా జాబ్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అదే రకంగా ఒక చట్టం తెలిసిన వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాబట్టి పర్యవసానం ఇంకా దారుణంగా ఉండొచ్చు. ఈ ఘటన మొదటగా జరిగింది ఒక మహిళను అత్యాచారం చేయడం, హత్య చేయడం, ఆ తర్వాత ప్రజాగ్రహం వెల్లిబుల్ కావడం, ముఖ్యంగా ప్రజలు మాకు అప్పగించాలని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేయడం. సో ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్య తీసుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఈ మహిళకి జరిగిన అత్యాచారానికి కారణం వీళ్ళేనని సరైన ఆధారాలు లేవండి. ఈ నలుగురిని ఒక డమ్మీలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో అంటే మనకు తెలిసింది పోలీసులు కొడితే నిజం అబద్ధం కూడా నిజమే చెప్పేస్తారు కదా, అదే రకంగా వాళ్ళు ఒప్పుకున్నారని, అది బలవంతంగా ఒప్పించారని, సో వాళ్ళకి నిజాలు నిరూపణ అంతా కోర్టులో ప్రవేశపెట్టాలి కానీ ఇలాగ మీరే చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదని, అదే రకంగా ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి మీరు హైలైట్ చేశారు. ఇక్కడ నలుగురు కుటుంబాలు రోడ్డును పడి, సో వీళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళు గనక దోషులు కాకపోతే, వీళ్ళు గనక నిర్దోషులు అయితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? 7 సంవత్సరాల తర్వాత ఆయేషా హత్య కేసులో సత్యంబాబు ఎలా నిర్దోష అయ్యాడు? సో అదే రకంగా వీళ్ళు నిర్దోషులని తెలుస్తారేమో, ఇంకెవరైనా పెద్దవాళ్ళు పొలిటికల్ లీడర్ల కొడుకులు ఉన్నారేమో. అప్పుడు ఈ నలుగురు కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ముఖ్యంగా పోలీస్ వర్గానికి లేదండి. తుది నిర్ణయం న్యాయస్థానందే. సో ఈరోజు ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి? ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఉందో దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి హైకోర్టులో అని, అదే ఎన్కౌంటర్ ఫేక్ అని. అంటే ఇక్కడ మేము రెగ్యులర్గా హీరింగ్స్ మేము ఇక్కడ జరపలేము, హైకోర్టే విచారణ జరుపుతుంది అన్నారు కదా, అంటే ఎందుకు పిటిషనర్లు అంగీకరించారా హైకోర్టులో మళ్ళీ ఈ కేసు విచారణకు సంబంధించి బాధిత కుటుంబాల తరపు? ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసినట్టేనండి. ఎందుకంటే అది కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే ఎన్కౌంటర్ ఫేక్ అనే చెప్తుంది. ఫేక్ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ వేయమని చెప్తుంది. సో ఈ డిస్కషన్ అంతా హైకోర్టు నుంచి ఈ కోర్టుకి సుప్రీంకోర్టుకి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం హైకోర్టుకి మళ్ళీ చెప్తుంది. సో అప్పుడు హైకోర్టు ఏం చేయాలి? సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఒడంబడికగా సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పోలీస్ వారికి సంబంధించినవి కానీ ఇంకొకరికి సంబంధించిన కానీ వాదోపవాదాలు విన్న తర్వాత కూడా కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇది ముఖ్యంగా హైకోర్టులో ఈ విచారణ అనేది కొనసాగబోతోంది. బాధితుల తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించబోతున్నారు. నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది ప్రధానంగా ఈ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నివేదిక ముఖ్యంగా ఏంటి అనేది కూడా బాధిత కుటుంబాలకు సంబంధించిన న్యాయవాదులు వినిపించబోతున్నారు. ప్రాథమికంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి కమిషన్ తేల్చింది, అందుకే నివేదిక బయటకు రానియకుండా చూస్తున్నారు అని చెప్పి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. సో ఇకపై ఈ నివేదిక పైన అలాగే పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు అనేది ముఖ్యంగా హైకోర్టులో తేలబోతుంది. సో చూడాలి ఏం జరగబోతుంది హైకోర్టులో అనేది. ఓకే గోపి, థ్యాంక్ యూ.